ఎగ్గు టమాటాకి కావలసినవి పచ్చిమిర్చి, ఎగ్స్ బాయిల్ చేసుకున్నవి, ఆనియన్స్, టమాటాస్. ప్రాసెస్ స్టార్ట్. ఆయిల్ వేసుకున్నాను. వేడెక్కిన తర్వాత 1 టీ స్పూన్ పసుపు. ఎగ్స్ని ఆయిల్లో ఇలా వేపుకోవాలి. చాలా టేస్ట్గా ఉంటుంది కర్రీ. ఇలా ఎగ్స్ని మనం ఆయిల్లో వేపుకోవడం వల్ల చాలా టేస్టీగా ఉంటుంది కర్రీ. ఒకసారి నేను చేసే విధంగా మీరు కూడా ట్రై చేసి చూడండి. ఒక ప్లేట్లోకి తీసి పక్కన పెట్టుకుందాం. ఈ విధంగా పక్కన పెట్టుకోవాలి. పచ్చిమిర్చి, ఆనియన్స్ వేసేసుకోవాలి. సాల్ట్ వేస్తున్నా 1 టీ స్పూన్ సాల్ట్. ఆయిల్ పైకి వచ్చేంత వరకు మనం వేసుకోవాలి. కరివేపాకు యాడ్ చేస్తున్నాను. ఒకసారి తిప్పుకుందాము. ఆయిల్ పైకి వచ్చేంత వరకు మనం వేసుకోవాలి. బ్రౌనిష్ కలర్ వచ్చేంత వరకు. చూడండి, బాగా బ్రౌనిష్లో వచ్చాయి కదా. టమాటాలు యాడ్ చేస్తాం. కలదిప్పుకోవాలి అలాగా. మూత పెట్టేసుకోవాలి. ఉడికిపోతుంది. ఈ లోపల పక్కన రైస్ పెట్టేసుకున్నాను. స్టవ్ ఆన్ చేసా. కర్రీ ఉడికిపోతుంది. చూడండి, ఈ టైంలో మనం కారం వేసేసుకున్నాం. టూ టేబుల్ స్పూన్ కారం. పసుపు మనం ఆయిల్లో వేసేసుకున్నాం కదా, అందుకే పసుపు వేసాం. సాల్ట్ కూడా కొంచెం బాగానే వేశారు. ఎంతో రుచికరమైన టమాటా ఎగ్ కర్రీ మనకి రెడీ అయిపోతుంది ఒక 10 మినిట్స్లో. ఈ టైంలో మనం వాటర్ యాడ్ చేసుకుందాం. కారం సరిపోలేదని కొంచెం కారం వేసాను. తీసి చూద్దాం. ఒకసారి మూత తీసి చూద్దాం. ఇలా బాయిల్ అవుతుంది కదా. ఈ టైంలో మనం ఎగ్స్ యాడ్ చేసుకున్నాం. ఒకసారి తిప్పుతున్నాం. ఈ టైంలో ఒకసారి ఉప్పు చూసుకుందాం. సరిపోయింది. ఒక్క 5 నిమిషాలు మనం అలా పెట్టి ఉడికించుకుందాం. ఓకేనా? ఒకసారి చూద్దాం. చూడండి, బాగా అంటే ఆయిల్ పైకి వచ్చేంత వరకు మనం ఉడికించుకోవాలి. ఆయిల్ పైకి వచ్చిందంటే ఉడికినట్టే. సో మనం ఇంకొక 2 మినిట్స్లో మనకు ఆయిల్ ఆ వాటర్ కంటైనర్ మొత్తం బాగా ఇనికిపోయి ఆయిల్ పైకి వచ్చేస్తుంది. ఎంతో టేస్టీ అయిన టమాటా ఎగ్ కర్రీ మనకి రెడీ అయిపోతుంది. ఓకేనా ఫ్రెండ్స్? కొత్తిమీర, కరివేపాకు మళ్ళీ యాడ్ చేశాను.
ఇంకా సిమ్లో పెట్టేసుకొని దించేసేసుకొని మనం టేస్ట్ చేయడమే. ఈ లోపల రైస్ కూడా ఉడికిపోతుంది. సో ఇలా మూతలు పెట్టేసుకొని ఒక్క 2 మినిట్స్లో మనం టేస్ట్ చేద్దాం. టేస్టీ టమాటా ఎగ్ కర్రీ రెడీ.